ఈ ఎదవేంటి ఇప్పుడనగా వెళ్ళాడు? ఇంకా రాలేదేంటి? రోజు ఎప్పుడు పోతాడని ఎదురు చూసేవాళ్ళం. ఈరోజు మాత్రం ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాం. వాడు ఎలాగూ రాలేదు కదా పెద్దమ్మా. ఇంకా వాడి గురించి ఎదురు చుట్టం ఎందుకు? వదిలేద్దాం. వాడిని అంత తేలిగ్గా వదిలేస్తే ఎలా? వాడేమన్నా నిన్ను తక్కువ ఏడిపించాడా? అంత కొంత బదులు తీర్చుకోద్దా? వాడి గురించి మీరు చెప్తుంటే నాకే ఒళ్ళు మండిపోతుంది. అలాంటి వాడిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తావు? వాడికి తగిన బుద్ధి చెప్పాలి కదా. అవునమ్మా, అలాంటి వాళ్ళని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు. ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నారంటే తగిన గుణపాఠం నేర్పించాల్సిందే. లేకపోతే పరాయి ఆడపిల్లను తన భార్య అని నిరూపించేందుకు రుజువులు తయారు చేస్తాడా? రాస్కల్. ఇవాళ రాని వాడంతు తేల్చేద్దాం. అన్నయ్య, వాడి నెత్తి మీద గన్ పెట్టినప్పుడు వాడు భయంతో వణికిపోయాడు. ఇక వెళ్ళిపోతాడు అనేసరికి అప్పుడే భాను వెనక్కి రావడంతో వాడు ఇంట్లోనే ఉండిపోయాడు. అరే, అసలు వాడిని చూస్తుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉందిరా. అందుకే వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉండకూడదు. అయినా మాటలతో చెప్తే వాడు వెళ్ళడని చెప్పాను కదరా. మళ్ళీ మీరు వాడిని ఎలా పంపించేద్దాం అనుకుంటున్నారు? అందరం కలిసి తంతామంటే వెళ్లకుండా వాడు మాత్రం ఎందుకుంటాడు? పైగా ఇప్పుడు అడ్డుకోవడానికి ఆపడానికి భాను కూడా ఇక్కడ లేదు కదా. నిజమే అక్క. కానీ వాడు భానుకి వీడియో కాల్ చేస్తాడు. తను ఎక్కడున్నాడు ఏంటో చెప్తూ ఉంటాడు కదా. చాలా తెలివిగా తప్పించుకున్నాడు. చూనీలిమా, ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక తెలివి తక్కువ పనిచేస్తాడు. అదొక్కటే వాణ్ణి పట్టిస్తుంది. అలాగే వీడు భాను దగ్గర ఎన్ని విధాల తెలివితేటలు చూపించినా ఇప్పుడు భాను ఊరికి దూరంగా ఉంది. మనం అందరం ఒక్కటిగా ఉన్నామంటే వాడు రాగానే ముందు వాడి జేబులో ఉన్న ఫోన్ తీసుకుందాం. ఆ తర్వాత అందరం కలిపి వాడిని చంపేస్తామని బెదిరిద్దాం. అప్పుడు భయంతో వాడే వెళ్ళిపోతాడు. ఒక్కసారి ఇంటి నుంచి వెళ్ళిపోయాక వాడింకేం చేయలేడు. బాబు, మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ నా కూతురు జీవితంలో మాత్రం వాడు ఉండడానికి వీల్లేదు. నిమిషానికి వాడినే నీ మొగుడు అని అంటుంటే నాకైతే వాడిని ఇక్కడే పచ్చడి బండితో బాధేసి ఇదే ఇంట్లో గొయ్యి తీసి పాతేయాలనిపిస్తోంది. కానీ అలా కుదరదు కాబట్టి ఏమీ చేయలేక వదిలేశాను. ఇంకా మీరు అనవసరంగా భయపడకండి. వెళ్ళిన వాణ్ణి తిరిగి రానివ్వండి. ఎప్పటికీ రాకుండా వాణ్ణి ఎలా పంపించాలో నేను చూస్తాగా. ఏంటి చక్రి, పొద్దున్ననగా వచ్చావు, ఇంకా వెళ్ళటం లేదు? అక్కడ మీ ఆవిడ నీ కోసం ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంటికెళ్ళవా? అజయ్, ఎందుకురా వాడిని ఆట పట్టిస్తావు? ఇదంతా మనం ఆడుతున్న నాటకమే కదా. నిజమే పెద్దమ్మా, ఆ నాటకాన్ని కూడా నిజమే అన్నట్టుగానే ఇన్ని రోజులు నటించాను. కానీ ఇప్పుడు అక్కడ నాకు సపోర్ట్గా నిలబడింది భాను అక్క. భాను అక్క అక్కడ లేదు. మిగిలిన వాళ్ళందరూ నన్ను ఎప్పుడు అక్కడి నుంచి పంపిద్దామని ఎదురు చూస్తున్నారు. పొద్దున్నే భాను అక్క వాళ్ళ నాన్న, అన్నయ్య, వదిన అందరూ కూడా వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి నన్ను పంపించడానికి ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. అందుకే భాను అక్క వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను పెద్దమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను. సర్లే, అలాగే ఉండు. రండి, భోంచేద్దాం. చిచి,
ఒక్కోసారి వెతకబోయిన తీగ కాలికి దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, ఇలా మెడపట్టి గెంటేయాలనుకున్న వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎంత చిరాగ్గా ఉంది. ఎక్కడికి పోయేవరా దొంగ పినిగా, రారా ఇంటికి. పిల్లిలాగా రోజు ఇంట్లోనే చచ్చేవాడు. ఈ రోజు మాత్రం ఎక్కడ చచ్చాడో ఇంకా రాలేదు. రారా బాబు. అమ్మా, లోకాలెళ్ళే చల్లని తల్లివమ్మా, మా ఊరిని మా ఇంటిని కంటికి రెప్పగా కాపాడుతున్న కల్పవల్లివి. నీ నీడలో ఈ ఊరు చల్లగా ఉంది. నిన్నే తలుచుకుంటూ నిన్నే కొలుచుకుంటూ మేమంతా ధైర్యంగా ఉన్నాం. కానీ మా ఇంట్లో అనుకోని సంక్షోభం ఒకటొచ్చింది. నా కొడుకు జీవితాన్ని నువ్వు ఎందుకిలా మార్చావని ఒకసారి నేను నిన్ను కూడా నిందించాను. కాని విధాతరాతని ఎవ్వరూ మార్చలేరు, ఎవరి తలరాతని ఎవ్వరూ రాయలేరు. మేము చదవలేమని నువ్వు నిరూపించావు. తను కోరుకున్న వ్యక్తి తన జీవితంలో ఉండదని నీకు ముందే తెలుసు కాబట్టి ఆ అమ్మాయిని దూరం చేశావు. మురారిని కోరుకున్న సత్య తన జీవితంలో ఉంటుందని నువ్వు రాత రాశావు. ఈ రోజు ఆ రాత నిజమవుతుంది. ఆ జంట ఎప్పుడూ పచ్చగా ఉండేలా నువ్వే దీవించు తల్లి. అమ్మా, ఈ అక్షతలు అందరికీ ఇవ్వండి. అలాగే పంతులు గారు. బాబు, ఈ మంగళసూత్రం తీసుకో. అయ్యా, మాంగళ్యధారణ చేయి నాయనా. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త్రయింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాతి బ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః. శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. చాలు మావయ్య, ఈ జన్మకి ఇంతకు మించిన వరం నాకు ఇంకేదీ లేదు. చెప్పాను కదా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు మావయ్య. నన్నెవరైనా నువ్వేం సాధిస్తావని అడిగితే మా మావయ్యని సాధిస్తానని చెప్పేదాన్ని. నా జీవితాశయం ఒక్కటే, మా మావయ్య నా జీవితంలో ఉండాలి. అదే కోరికగానే మిగిలిపోతుందనుకున్నాను. నేను ఒంటరిగానే ఉండిపోవాల్సి వస్తుందనుకున్నాను.
కానీ ఈరోజు నా కల నిజమైంది. నా ఆశ ఫలించింది. నేను ఎంతగానో ప్రేమించినా మావయ్య నావాడయ్యాడు. సత్య, నువ్వు ప్రేమించిన సంగతి నాకు తెలుసు. ప్రేమించిన వ్యక్తి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో, ఆ నరకం ఎలా ఉంటుందో నేను అనుభవించాను. నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదని తెలిసినా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఆ నిజాన్ని నాకు చెప్పకుండా నా కష్టం వచ్చినప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు. నేనిష్టపడిన మనిషి నాకు ఎలాగూ దూరమైంది. నన్నిష్టపడిన నువ్వు నా జీవితంలోకి వచ్చావు. ఇక ఎప్పుడు నీకు కన్నీరు రాకుండా నేను చూసుకుంటాను. తమ్ముడు, నువ్వు సత్యమెడలో తాళి కడతావని నేననుకోలేదు. నా తమ్ముడే నా అల్లుడవ్వాలని, నా కూతురు భర్తగా మారాలి అన్నది ఎప్పటినుంచో నేను కోరుకున్న కోరిక అదే. అది తప్పని అమ్మ తిట్టింది. అయినా తిట్టేది మన అమ్మే కదా అని నా కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించాను. దానికి నీకన్నా గొప్పవాణ్ణి, ఇంతకు మించిన యోగ్యుణ్ణి తేలేనని నాకు తెలుసు. అందుకే నా కూతురు నా పుట్టింటికి కోడలు కావాలని నేను కోరుకున్నాను. కనిపించిన ప్రతి దేవుణ్ణి అదే వేడుకున్నాను. ఈరోజు ఆ దైవం కరుణించింది. దేవుళ్లాంటి నువ్వు నా కూతురికి భర్తవయ్యావు. తెలిసి తెలియక నేను కొన్ని తప్పులు చేశాను. అందర్నీ బాధ పెట్టాను. కొందరికి నరకం అంటే ఎలా ఉంటుందో నేను చూపించాను. అవన్నీ చేసింది నేను నా కూతురు గురించే. కానీ ఎవరి మీద నాకు ఏ పగ లేదు. అందుకే అందరి తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించు తమ్ముడు. అక్క, తల్లికి పిల్లల మీద ఎంత మమకారం ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నేను బాధపడితే అమ్మ నాకన్నా ఎక్కువగా బాధపడేది. అది తల్లి మమకారం. మరి సత్య విషయంలో నువ్వు బాధపడకుండా ఉంటావని నేనెలా అనుకుంటాను? నువ్వు నీ కూతురు గురించి కొంతమంది మీద పగ పెంచుకున్నావని నాకు తెలుసక్కా. కానీ ఒక్కటక్క, మనం అనుకున్నది జరగాలి అని ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఈ విషయంలో బానుని చూసి నేర్చుకో అక్కా. మురారి గారు, జరిగిపోయిన గతాన్ని ఎవరూ తలుచుకోవద్దు, కానీ దాని గతంలాగే వదిలేద్దాం. ఇక భవిష్యత్ అంతా బాగుండాలని కోరుకుందాం. సత్య మీ గురించి ఎలా ఆలోచిస్తుందో, మీరంటే ఎంత ప్రాణంగా ఉంటుందో సత్య మాటల్లోనూ చేతల్లోనూ ప్రత్యక్షంగా చూసిన దాన్ని నేను. ఈరోజు మీరు తన మెళ్ళో తాళి కట్టినందుకు తనెంతగా మురిసిపోతుందో, తన జీవితానికి ఇంతకు మించిన వరం లేదని ఎంతగా అనుకుంటుందో నాకు తెలుసు. సత్య అమాయకురాలండి. అంతకు మించి చాలా మంచిది. అందుకే మా సత్యాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. తనెప్పుడైనా బాధపడింది అని తెలిస్తే మాత్రం నేను మీకు శత్రువుగా మారిపోతాను. బాను, అతిథిలా మా ఇంటికొచ్చావు. అందరికీ ఆత్మీయురాలిగా మారిపోయావు. ఈరోజు మా చిరునవ్వులకి కారకురాలివి నువ్వే. నీ మాట నేనెలా కాదంటాను? నా సత్యాన్ని నేనెందుకు బాధ పెడతాను? కృష్ణుని మీద కోపాన్ని పెంచుకున్న సత్య ఉంది, కానీ సత్య మీద కోపాన్ని పెంచుకున్న కృష్ణుడు లేడు. మురారి, కంగ్రాచులేషన్స్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ కార్తిక్ గారు. మీరు బాను చేసిన సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. చూడండి కార్తిక్ గారు, తొందరగా నీలిమ విషయం బానుకు చెప్పేయండి. తర్వాత మీరు బాను ఎప్పుడు సంతోషంగా ఉండాలి. బానుకి మీరంటే పంచ ప్రాణాలండి. అందుకే బాను ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటాను. తప్పకుండా అదే ప్రయత్నంలో ఉన్నాను. నా బాను అంటే నాకు అంతే ఇష్టం. అమ్మా, నా కొడుకుని మార్చు అని నిన్ను పిలిచాను. వాణ్ణి మామూలు మనిషిని చేయడమే కాదు,
వాణ్ణి ఓ ఇంటి వాణ్ణి చేశావు. నా మనవరాలి ప్రేమను గెలిపించావు. మళ్ళీ నా ఇంట్లో నవ్వులొచ్చేలా చేశావు. ఈ జన్మకి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? భలేవారండి. మన మధ్య అనుబంధాలుంటాయి కానీ రుణబంధాలు ఎందుకుంటాయి? మనందరం ఒకటే అనుకున్నప్పుడు ఒకరికి కష్టం వస్తే అందరూ నిలబడాలి. అప్పుడే కదా ఆత్మీయతకి అనురాగానికి నిజమైన అర్థం ఉంటుంది. ఇంకా మీ ఇంట్లో ఎలాంటి బాధ ఉండదు, సంతోషం మాత్రమే ఉంటుంది. చాలా సంతోషం అమ్మా. మా మురారి బాబు ఏమైపోతాడో అని మేమందరం చాలా బాధపడ్డాం. ఆ బాబు ఈరోజు ఇలా నవ్వుతూ ఉన్నాడంటే దానికి కారణం నువ్వేనమ్మా. ఈ అమ్మవారి కనికరం ఎప్పుడూ నీకు అండగా ఉంటుంది. నేను ఈ ఊరి ఆడపిల్లనండి. నా పుట్టింటి కష్టం వస్తే నేను రాకుండా ఎలా ఉంటాను? చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఇది నీకు పుట్టిల్లు లాంటిదే, అందులో ఎలాంటి సందేహం లేదు. బాను, మనం బయలుదేరదామా? వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది. తప్పకుండా. మురారి గారు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. మీరు ఇంకెప్పటికీ సంతోషంగా ఉండాలి. మేము వెళ్ళొస్తాము. బాను, మీరు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉందో, వెళ్ళిపోతున్నారంటే మాత్రం చాలా బాధగా ఉంది. ఇప్పుడు వెళ్తున్నామంటే మళ్ళీ వస్తామనే కదా అర్థం. ఇంకా రెండు కుటుంబాల మధ్య రాకపోకలు ఉంటూనే ఉంటాయి. మీరేం వరీ అవ్వకండి. అందర్నీ అడిగానని చెప్పు భాను. మీ వాళ్ళందర్నీ తీసుకుని మళ్ళీ మీరు తప్పకుండా రావాలి. అలాగే వస్తామండి. కానీ మీరు కొత్త జంటను తీసుకుని ముందు మీరు రావాలి. ఆ అమ్మవారు ఎప్పుడూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి. పదండి. పద. రండ్రా, మంచి సమయానికి వచ్చారు. కూర్చోండి, మీకు కూడా కాఫీ తీసుకొస్తాను. బామ్మా, నీకెందుకు శ్రమ? నువ్వు కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇందులో శ్రమే ఉందే. మీరంటే ఊరి నుంచి వచ్చారు, జర్నీ చేసి అలసిపోయారని ఒక అర్థం ఉంది. నేను ఇంట్లోనే ఉన్నాను కదా, నాకేం మాయరోగం. మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. చిట్టి తల్లి, కూర్చోబాను. భువనేశ్వరి దేవి గారు నాకు ఫోన్ చేశారు. అక్కడ నువ్వు చేసిందంతా కూడా నాకు చెప్పారు. నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. పాపం మొరారి మాటల్లో నేను వాసు ఎంతగానో విన్నాం. రాధను తను ఎంతగానో ప్రేమించాడు. అలాంటి అమ్మాయి చనిపోయిందన్నప్పుడు ఎలా ఉంటాడో అని మేం కూడా అనుకున్నాం. అలాంటి మనిషిని కూడా మార్చి తనని ఇష్టపడుతున్న సత్యని మురారిని ఒక్కటి చేశావమ్మా. ఆ ఇంట్లో ఆనందాన్ని తీసుకొచ్చావు. చాలా మంచి పని చేసావు తల్లి. మరి బాను అంటే అంతే. అది ఎక్కడుంటే అక్కడ పండగలా ఉంటుంది. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. బాను, తీసుకోమ్మా, తీసుకోరా. పర్లేదు, నాకిప్పుడు వద్దు. తాగండి. ఒసే బాను, ఎదుటి వాళ్ళకి సాయం చేయాలన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది, కానీ అది ఆచరణలో కనిపించదు. నువ్వు మాత్రం ఆలోచన దగ్గర ఆగిపోలేదు, ఆచరించి చూపించావు. ఆ భువనేశ్వరి నీ మీద నమ్మకంతో ఇంటికి రమ్మంది. తన కొడుకు మొహంలో చిరునవ్వులు తెప్పించే నువ్వు తిరిగొచ్చావు. వాళ్ళెప్పటికీ నీకు రుణపడి ఉంటారు. ఇందులో రుణపడ్డానికే ఉంది బామ్మ. ఆవిడ అదే అన్నారు. మన మధ్య అనుబంధాలు ఉండాలి తప్ప రుణబంధాలు వద్దు అని నేను చెప్పాను. ఇంట్లో పిల్లలు బాధలో ఉంటే తల్లి మనసు ప్రశాంతంగా ఉండదమ్మా. అది ఎంత నరకాన్ని అనుభవిస్తుందో నేను చూశాను. అందుకే మురారి విషయంలో భువనేశ్వరి గారు బాధపడేటప్పుడు
ఆవిడ ఎంత ఇబ్బంది పడుంటదో నేను ఊహించాను. అందుకే నువ్వు వెళ్తాను అంటే నేను కూడా వెళ్ళమన్నాను. ఏదైతేనే ఆ ఇంట్లో చిరునవ్వులొచ్చాయి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. వదినా, నా మేనకోడలిటివ్వు. చిట్టి తల్లి, ఊరెళ్ళావా? ఈ అత్తయ్య నదులు వెళ్ళిపోతేలా? మన ఇద్దరం ఆడుకుందాం పదా. నాకు కూడా హెడేక్గా ఉంది అత్తయ్య, నేను కాసేపు పడుకుంటాను. సరేనమ్మా, వెళ్ళు. ఏంటి కార్తీక్, ఎవరి గురించి చూస్తున్నావు? చక్రి కనిపించడం లేదు, ఎక్కడున్నాడా అని చూస్తున్నాను. లేకపోతే మీరేమన్నా పంపించేశారా? పంపించేయాలనుకున్నాంరా, కానీ నిన్నటి నుంచి వాడి గురించే చూస్తున్నాం. కానీ వాడు మాత్రం ఇంటికి రాలేదు. ఇంటికి రాలేదా? ఈ ఇంటి నుంచి వెళ్ళమంటే వెళ్ళడు, కానీ రాకుండా ఎందుకుంటాడు? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు? అదే తెలియడం లేదురా. చిన్న పనుంది వస్తానని చెప్పి వెళ్ళాడు. వాడు తిరిగొస్తే వాడి భర్తం పడతామని రాత్రి నుంచి వీళ్ళందరూ ఎదురు చూశారు. చంద్రుడెళ్ళి సూర్యుడు వచ్చాడు, కానీ బయటికి వెళ్ళిన వెధవ మాత్రం రాలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? వాడెక్కడికెళ్తే మనకెందుకు? ఈ ఇంట్లో మాత్రం వాడు ఉండకూడదు, అంతే. వాడి సంగతి వదిలే. అది సరే గాని ఈ నీలిమ వాళ్ళ పెద్దమ్మ అక్క వీళ్ళందరూ ఏరి కనిపించడం లేదు. ఏదో పనుండి వీళ్ళు బయటికి వెళ్ళుంటారులే, వస్తారు. నువ్వు నా భార్యని అక్క అని పిలిస్తే సరే, అనాథవి నిన్ను చేరదీస్తుందని వదిలేశాను. కానీ నువ్వు నీలిమ విషయంలో ప్రవర్తిస్తున్న ప్రవర్తన చూస్తే మాత్రం మాకు ఒళ్ళు మండిపోతుంది. మర్యాదగా ఈ నాటకం ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నా భార్య నన్ను వదిలేయమనడం ఒక భర్తగా నువ్వు చెప్పాల్సిన మాటేనా? రేయ్, కుట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నీలిమ భర్త ఎవరనేది ఇక్కడ అందరికీ తెలుసురా. మీ అందరికీ అన్ని నిజాలు తెలుసు, కానీ అది ఏది మీరు చెప్పలేరు.